నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలి. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, రక్తదానంతో ప్రాణదాతలుగా మారండి. కోటమండల విద్యానగర్ లో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువకులు తదితరులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పట్టించిన మహిళలు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ సూలూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే మన్నవరం బిల్క్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు సరికాదని, ఆ పేరునే కొనసాగించాలని ఆయన వివరించారు. దగ్గరకు రావడానికి కారణం 3 ముఖ్యమైన కారణాలు. మొదటిది అభివృద్ధి, రెండవది ఉపాధి హామీ, మూడవది రాజకీయాలు. దుగరాజపట్నం పోర్టు చట్టంలో పెట్టి పార్లమెంటులో శాసనం చేయడం జరిగింది. పోలవరం లాగా పోలవరాన్ని గురించి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఆలోచిస్తుంటాడు. ఒక్కరోజు కూడా దుగరాజపట్నాన్ని గురించి మాట్లాడు. కారణం ఆయనకి ఇక్కడ ఎవరు బంధువులు లేరు, దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఈ ప్రాంత ప్రయోజనాలు బాగుపడాలి, దాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జాబు రాశాడు, నితిన్ గడ్కరీకి రాబోయే అని జాబు రాశాడు. నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, పొద్దున్నే ఆయన నియోజకవర్గం కుప్పానికి పోయి చెప్పొచ్చాను, అభివృద్ధిని ఆపొద్దయా చంద్రబాబు, నువ్వు మాట్లాడేదన్నీ అభివృద్ధి అభివృద్ధి అంటావు, చివరికి వచ్చేటికి అభివృద్ధిని ఆపుతున్నావు. దుగరాజపట్నాన్ని ఈ పాటికి లక్షల మందికి ఉద్యోగాలు రావాల్సినటువంటి పోర్టును ఎందుకు ఆపావు? ఇది అభివృద్ధి ఆపడం కాదా? నువ్వు చంద్రబాబు నాయుడు కళ్ళు తెరు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అభివృద్ధి అంటావు, అమరావతిలో అభివృద్ధి కావాలంటావు, దుగరాజపట్నంలో ఈ మా నాయుడుపేట వాళ్ళకి అభివృద్ధి వద్దా? సూలూరుపేటకి అభివృద్ధి వద్దా? గూడూరుకి అభివృద్ధి వద్దా? వచ్చి మాటలు చెప్పడం ఆపేసేవా చంద్రబాబు నాయుడు? ఇప్పటికే నువ్వు వచ్చేసి ఉన్నావు మీ ఊరికి, అందుకే నీకు వినపడేదానికి ఇక్కడికి వచ్చి చెప్తున్నా. నాయుడుపేట నుంచి కుటుంబంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు స్టాలిన్, కరుణానిధి కొడుకు కంటే కూడా నువ్వు సంపన్నుడయ్యావు. మేమేం దానికి అడ్డం రావటం లేదు. మరి ఇంకొక పక్క సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టాడు, బిలియనీర్లు అయ్యారు. ఇద్దరు సంపన్నులు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అధికారం కొరకు.
వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ప్రజలకు ఏదైనా చేయగలిగింది. నేను వెంటనే తెలియజేస్తున్నాను, ఇద్దరు సంపన్నులకి, ఇద్దరు బిలియనీర్లకి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? నాయుడుపేటకి ఏం చేసావు? ఒక్క పని చెప్పు. మరి 11 సంవత్సరాల అధికారంలో ఉన్న వైఎస్ కుటుంబం నాయుడుపేటకి ఏం చేసింది నేను అడుగుతున్నా. ఏమీ చేయలేదు. వచ్చే మాటలు చెప్పేసి కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు. మేము అడుగుతున్నాం సూటిగా, మాటలు చెప్పకుండా వెంటనే దుగరాజపట్నం పోర్టు పనులు 1 సంవత్సరంలో పూర్తి చేయాలని, మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, బీటెక్ పాస్ అయిన వాళ్ళు, ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు, మరి ఎంకాములు పాస్ అయిన వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరి వరకు ఉద్యోగాలు ఇచ్చేదాని కొరకు ఈ కార్యక్రమంలో నాయకులు గాడి వెంకటయ్య, శివశంకర్ రాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని కంటి వైద్య నిపుణులు డాక్టర్ వంజివాక రమేష్, ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ అన్నారు. కోట మండలంలోని చందోడు గ్రామంలో ఉన్న ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులను పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, రమేష్ ఐకేర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంట్లో శుక్లాలు ఉన్నాయి, చేతులు ఎంత ఉన్నాయా? తిరిగి ఉన్నాయి కదా పెద్దగా, దాని కిందదే అదే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కోట మండలం విద్యానగర్ లో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని మెడిపల్స్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ సురేష్ ప్రారంభించారు. పలువురు పాల్గొని రక్తదానం చేశారు. వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. అందరూ ఆయనకి 5 నిమిషాలు నివాళులు అర్పించండి. ఓకే చాలు. వివేకానంద కనపడుతున్నాడా? వీడియో కొంచెం ఎక్కువ తీయండి. గూడూరు పట్టణంలోని కల్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మంగళవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం తీర్థజాత పుణ్యప్రదాయ శ్రీ ఓం జనకేష్టప్రదా ఓం కేశవాయ శ్రీ దోసవాయ శ్రీ వెంకటేశ
వెంకటేశాయ నమః వెంకటేశాయ నమః ఓం నమః ఓం కుముదాక్షగణేశాయ నమః ఓం సింహాచల వెంకటేశాయ నమః వెంకటేశాయ నమః ఓం రుగ్మాంస సరసి కులసలక్ష్మీ కరాంబోజ దత్త కలహ వెంకటేశాయ నమః ఓం శ్రీమత్సుందర జామాతృముని మానసవా దయామృత తరంగిణ్యాన పరై మదాచార్య పద్మా సర్వ వేదాంత పారగాక్షసం శ్రీతజాయాస్తు వెంకటేశాయ మతే నమః రత్నం త్రిభువన దురితాంతకం కపిలాయ మహాత్మనే అవంగుర విభూతి నస్తన కోవిదేకి నాదేశం అవిస్మృతిస్వర చరణారవిందే భాగర్మేణ వసు భాస్కర కోటి తుల్యం సురమేరు సమాన సారం కౌమోదకేంద్రయే ఇమం హరే పంచమహాయుధం తం నందకం నామ హరే ప్రదీప్య కైకర్యశాలినే శ్రీశైలేశ దయా పాత్రం దేవజ్ఞాని గుణాకరం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం వేకువజామున ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని విశ్వనాథ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పోరు పట్ల సంపూర్ణమై వ్యవహరించారు. ఖ్యాతే రుద్ర శివాతను విశ్వాహ వేషది లోహితాః ఏషాం పురుషాణామేషాం భేర్మా రోమా ఏషాం కించన మమతో ఖ్యాతే రుద్ర శివ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః శివాయ నమః విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేస్య నమః ఓం దూదశ్యాయ నమః ఓం గిరి ఓం
ఏమ్మా మహాదేవాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. మనుబోలు గ్రామంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ మనుబోలమ్మకు భోగి సందర్భంగా మంగళవారం రాత్రి పూజలు ఉత్సవం వైభవంగా నిర్వహిస్తామని అర్చకులు సాయి కుమార్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామున క్షీరాభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని మనుబోలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పూల వ్యాపారి గూడూరు పెంచిలయ్య, జ్యోతమ్మ దంపతులు వ్యవహరించారు. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మన మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 మనుబోలమ్మ దేవస్థానంలో సంక్రాంతిని పురస్కరించుకొని నేడు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈరోజు అనగా భోగి రోజు విశేషమైనటువంటి పంచామృత స్థానం ఈరోజు మనుబోలమ్మకి నాగార్పమ్మకి విశేషంగా జరగడం జరిగింది. ఈ అభిషేకానికి అమ్మవారికి ఇరువురు అమ్మవారికి ఇద్దరికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించి మరియు ఈ పంచామృత అభిషేకంలో పాల్గొన్నటువంటి గూడూరు పెంచలయ్య వారి ధర్మపత్ని శ్రీమతి జ్యోతిమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కూడా పరిపూర్ణంగా జరగడం జరిగింది. సాయంత్రం 7:30 నుంచి మనుబోలమ్మ వారి 18 అడుగులైనటువంటి విగ్రహాన్ని ఈరోజు గ్రామం మొత్తం కూడా సంచరించే ఊరేగింపుగా జరగడం జరుగుతుంది. 50 మంది భక్తులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి విశేష కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని మన గ్రామ దేవత అయినటువంటి మనుబోలమ్మని దర్శించి ఆలయం వద్ద తీర్థప్రసాదాలు స్వీకరించి పై జరిగేటువంటి గ్రామోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందులో మనుబోలు గ్రామ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని అందరూ కూడా ఈ అమ్మవారిని ఇంటిల్లపాది వచ్చేటువంటి అమ్మవారిని అందరూ కూడా ఇంటిల్లపాది మొక్కులు తీర్చుకొని అందరూ కూడా అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే మన ముఖ్యాంశాలు మరోసారి. దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలి. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రక్తదానంతో ప్రాణదాతలుగా మారండి. కోటమండల విద్యానగర్ లో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువకులు తదితరులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పట్టించిన మహిళలు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.